హాయ్ అండి. ఈరోజు అరటి పువ్వుతోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అరటి పువ్వు కర్రీ పక్కన రసం ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ అరటి పువ్వు కర్రీ. అరటి పువ్వుతో ఏం చేసినా గూడా, పప్పు చేసినా, కూటు చేసినా, ఏం చేసినా బానే ఉంటుంది. ఈ అరటి పువ్వుని ఎలా వలుచుకోవాలి, ప్రతి రెక్కలోనూ మనకు ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్లవర్స్‌ని తీసి బాగు చేయడం అనేది కొంచెం టైం పడుతుంది. ఫస్ట్‌లో ఉండే 1, 2 నల్లగా అయిపోయినట్లయితే అవి తీసి పడేయాలి. దాని తర్వాత లోపలుండే వైట్ కలర్ ఫ్లవర్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. లేకపోతే బ్లాక్‌గా ఉండేది వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చేదుగా వస్తుంది. దీని లోపల ఇలా పొడవుగా ఒక పార్టు, అలాగే ఒక కవర్ లాంటి పార్ట్ ఉంటాయి. ఇవి 2 గూడా ప్రతి ఫ్లవర్‌కి తీసేసేయాలి. ఇలా ప్రతిదీ ఒలుచుకోవాలి. ఈ అరటి పువ్వు ఒలవడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ గూడా ఒలిచేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి, వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు ఇంట్లో ఉన్నప్పుడు మంచి సువాసనతోటి ఉంటుంది. ఇల్లంతా గూడా మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. దీనిని బాగా ఇలా కడిగి పెట్టుకోవాలి. కడుక్కున్న దానిని వెంటనే కట్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు అరటికాయలాగా కలర్ మారిపోతూ ఉంటుంది నల్లగా. అందుకని వెంటనే సన్నగా కట్ చేసేసుకొని ఇది వాటర్‌లో వేసుకోవాలి. ఇదంతా వాటర్‌లో వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూను పసుపు, అర స్పూను ఉప్పు వేసుకొని క ఫ్లవర్ పెద్దదైనట్లయితే ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక ఫ్లవర్‌ని నలుగురు, ఐదుగురు తినొచ్చు. ఇప్పుడు బాణలు పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, అవి వేగిన తర్వాత 1, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని, మామూలుగా తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికిచ్చి నీళ్లు వంచి పెట్టుకున్నటువంటి ఈ అరటి పువ్వుని ఇందులో వేసేసుకోవాలి. ఇంతకుముందు అర స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇందులో కూర పొడి గానీ, కొబ్బరి పొడి గానీ ఏదైనా గూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కందిపప్పు సగం ఉడికించుకొని గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక అరచిప్ప సన్నగా తురిమినటువంటి కొబ్బరిని, పచ్చి కొబ్బరి వేశాను. అలాగే ఒక స్పూను కూర పొడి వేశాను. ఇది కారం చూసుకొని ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. పొడి కారం వేసే దానికంటే కూర పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర చాలా ఈజీగా అయిపోతుంది. అరటి పువ్వు వలుచుకోవడమే కొంచెం కష్టం. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసంకి కూడా పక్కన పెట్టుకొని తినొచ్చు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.